ఎన్నికలు వచ్చేసాయి. ఇక విజయోత్సవాలకు సిద్ధమైంది బీజేపీ. సాయంత్రం 7 గంటలకు బీజేపీ సంబరాలు మొదలు కాబోతున్నాయి. ఢిల్లీలోని బీజేపీ ఆఫీస్ కు ప్రధాని మోదీ వస్తారు. మహారాష్ట్ర ఎన్నికల్లో కీలక పాత్ర పోషించింది ఆర్ఎస్ఎస్. కేవలం 9 సభల్లో మాత్రమే ప్రధాని మోదీ ఎలక్షన్ సమయంలో పాల్గొన్నారు. స్థానిక నాయకులకే పూర్తిగా ప్రచార బాధ్యతలు అప్పగించింది బీజేపీ. క్షేత్రస్థాయిలో అన్ని తామే పనిచేశారు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు. ప్రచార బాధ్యతలు చేపట్టింది ఆర్ఎస్ఎస్ క్యాడర్ మొత్తం కూడా. మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా లైవ్ లో జాయిన్ అవుతారు. మహాత్మా, సో విజయం డిక్లేర్ అయిపోయింది, ఇక సంబరాలకు వేళైంది. ఏంటి ఈరోజు సాయంత్రం 7 గంటలకి మోదీ అక్కడికి రాబోతుండగా తెలుస్తోంది. ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రస్తుతం నేనున్నాను. ఇక్కడ ఈ రాత్రికి ఒక గ్రాండ్ సెలబ్రేషన్. కిరణ్ కుమార్ గారు ఒక్క రూపాయి కూడా పెట్టుబడి లేకుండా యోగా బిజినెస్ చేస్తూ నెలకి 1,00,000 సంపాదిస్తున్నారు. మీరు వారి నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవాలా? ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం ప్రధాని మోదీకి ఒక గ్రాండ్ వెల్కమ్ కూడా, ఎందుకంటే ఆయన 3 దేశాల పర్యటన ముగించుకుని భారత్కి తిరిగి వచ్చారు. ఆయనకు వెల్కమ్ చెప్పడంతో పాటుగా ఈ మహారాష్ట్ర ఎన్నికలు ఆయనకు గ్రాండ్గా స్వాగతం పలికాయన్నది బీజేపీ నేతలు చెప్తున్న అభివర్ణన. సో మొత్తంగా మహారాష్ట్ర అన్నది అత్యంత కీలకమైన రాష్ట్రం, దేశ ఆర్థిక రాజధాని కలిగిన రాష్ట్రం. అటువంటి రాష్ట్రంలో పట్టు కోసం ప్రతి రాజకీయ పార్టీ కూడా ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అక్కడ ఎలాగైనా గెలుపొంది తీరాలి అన్న పట్టుదలతో బీజేపీ మిత్రపక్షాలు కలిసికట్టుగా ప్రయత్నించి మొత్తానికి ఘన విజయాన్ని సాధించే, ఇంకా చెప్పాలంటే ఎగ్జిట్ పోల్ అంచనాలను మించిన ఫలితాలు వచ్చాయని చెప్పవచ్చు. కేవలం ఒక సంస్థ కేకే సర్వే అన్నది ఒకటి మాత్రమే ఈ అంచనాలకు కరెక్ట్గా ఇవ్వగలిగింది. మిగతావన్నీ కూడా ఎవరైనా 170-180 స్థానాల వరకు మహాయుతి గెలుపొందగలుగుతుందని చెప్పారు. కొంతమంది అయితే 150 నుంచి 160 స్థానాలే అని చెప్పారు. కానీ డబుల్ సెంచరీ కొట్టింది. ఓవరాల్ స్కోర్ 215 నుంచి 220 మధ్యలో ఉంది ప్రస్తుతం ఆధిక్యం చూస్తుంటే. సింగిల్గానే బీజేపీ సెంచరీని దాటి 125-126 స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుంది. అంటేనే ఎంత థంపింగ్ మెజారిటీ ఈ కూటమి వైపు ప్రజలు ఓటు వేశారన్నది మనకి దీన్ని బట్టి చూస్తుంటేనే అర్థమవుతుంది. ఇక ఫర్దర్గా అక్కడ ఏం చేయాలి అన్న దాని మీద బీజేపీ అగ్రనాయకత్వం దృష్టి సారించింది. ముఖ్యమంత్రి ఎవరు, ఈ ప్రశ్న ప్రస్తుతం ఎక్కువగా తలెత్తుతోంది. బీజేపీ నాయకత్వం శ్రేణులు బీజేపీ నేతే ముఖ్యమంత్రిగా ఉండాలని పట్టుబడుతున్నారు. కానీ అధిష్టానం ఒక ఫైనల్ కాల్ తీసుకుంటుంది. అది ఈ రాత్రికి జరిగే కీలకమైన సమావేశంలోనే దానికి సంబంధించిన ఒక నిర్ణయం వెలువడింది.